హాయ్ ఫ్రెండ్స్, ఈ కేంద్ర విశ్వవిద్యాలయాలు తర్వాత ఐఐటీలలో ఎందుకనో ఈ ఎస్సీలు ఓబీసీలు పిల్లలు ఎవరైతే ర్యాంక్ తెచ్చుకొని సీట్ తెచ్చుకుంటారో వాళ్ళు పూర్తి కాలం అందులో చదవలేకపోతున్నారు. వాళ్ళ వాళ్ళ ఇబ్బంది కష్టం ఏంటో పూర్తిగా ఎవరికి తెలియటం లేదు. కానీ చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. సో చాలామంది చెప్పడం ఏంటంటే అందులో మెజారిటీ ఈ ప్రొఫెసర్స్ వీళ్ళంతా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఓసీలు. అందులో ఎక్కువగా ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళని చాలా పురుగుల్లాగా చూస్తారు అని అంటున్నారు. బట్ అది మనము కన్ఫర్మ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఏదో ఒక రిపోర్ట్ కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ ఉంటే తప్ప మనకు అందరికీ తెలిసింది రోహిత్ వేముల ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయం అందరికి తెలుసు. దాన్ని మనం తీసుకోవచ్చు కొంత ఆధారంగా. 2018, 2023 కాలంలో ఐఐటీలలో నుంచి 2544 మంది ఓబీసీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. సో వాళ్ళు మధ్యలోనే మానేశారు. అంటే ఐఐటీలో సీట్ వచ్చి చదువుతున్న ఓబీసీలు. అలాగే కేంద్ర విశ్వవిద్యాలయాలు సెంట్రల్ యూనివర్సిటీల్లో అదే కాలం 2018, 2023 5 సంవత్సరాల్లో 6009 మంది ఓబీసీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. దీని మీద ప్రభుత్వం ఒక మన ఈ ఎలాంటి ఇజాలు లేదో మనకు లేని నిజాయితీ పరులైన ఈ అకాడమిషియన్స్ ప్రొఫెసర్స్ను కొంతమందిని నియమించి వాళ్ళు దీనికి కారణాలు ఏంటో తెలుసుకుంటే అలాంటి ఈ డ్రాప్ అవుట్ నివారించడానికి వీలుంటుందనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.